ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, నేను ఎప్పుడు నా వీడియోస్ ని అప్లోడ్ చేసిన తర్వాత దానికి ఏమైతుంది ఏంటో చూడను. సో నేను ఇన్స్టాగ్రామ్ లో చూసేటప్పుడు నాకు ఒకటి వచ్చింది. అదేంటంటే మనం యూట్యూబ్లో మన యూట్యూబ్ స్టూడియోలో మన రీచ్ చూసుకోవచ్చు. అది ముందు నుంచి తెలుసు, బట్ ఎప్పుడు దాకా చూడలేదు. సో ఓపెన్ చేసిన దాంట్లో స్కిప్ రేట్ ఇంకా వ్యూ రేట్ 2 అని ఉంటాయి. అయితే ఆ రీల్లో వాడు ఏం చెప్పిండంటే స్కిప్ రేట్ 20 ఉండాలి, వ్యూ రేట్ 80 ఉండాలని. నా రీల్లో 90% స్కిప్ రేట్ ఉన్నది, 10% వ్యూ రేట్ ఉన్నది. నేనేం పాపం చేసిన, నా ఫీల్డ్లో ఎవరి రీల్ వచ్చినా నేను చూస్తా, మొత్తం చూస్తా. నా రీల్ ఎప్పుడు ఎందుకు అట్లా? ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. సో మీకు నేను కొంచెం ఇంత ఇంత ఇంతంత ఇష్టం ఉంటే చూడండి రీల్ మొత్తం, యూట్యూబ్లో వీడియో మొత్తం చూడండి. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు అడగలేదు, ఎప్పుడు అడుగుతున్నా. గాయస్, అప్పుడెప్పుడు చిన్న ఉన్నప్పుడు చూసిన రెయిన్బో మళ్ళీ ఇప్పుడు కనబడుతుంది, అంత క్లియర్గా ఉంది. కానీ అదేంటి సగమే ఇట్లా ఇట్లా రావాలి. సగంలో సబ్స్క్రైబ్ చేసుకున్నావా? చేసుకోలేదా? ముఖం మీద ఎత్తించింది. అండ్ వా, క్లైమేట్, వర్షము, ఈ పక్షులు, ఆ రెయిన్బో మొత్తం వేరున్నది కదా. హలో గాయస్, మనడు 5 minutes నుంచి వీడియో కంటెంట్ స్టార్ట్ చేసిండు. బట్ కొద్దిసేపు కాగానే నెత్తి నొస్తుందని అన్నాడు. అనస్థీషియా దిగిపోయింది, నెత్తి నొప్పి చాలైంది. 2 days అవుతుంది, 48 hours అనస్థీషియా మెల్లమెల్లగా దిగుతున్నా కొద్ది పెయిన్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతున్నది. వాడు అన్నాడు ఒక్కసారి లుక్ ఇద్దాం వాడిది కొత్త కార్ఖానా ఏంటి చిన్న చిన్న నిజంగా పన్నా యాక్టింగ్ కర్ నెత్తి నొస్తుందా? అయ్యో, చాలా ఐటమ్స్ వచ్చినాయి, అన్నీ యూజ్ చేస్తాం. మరి కొబ్బరి బొండాలు, బ్రెడ్ ప్యాకెట్ నాది, కానీ ఇంకా పండ్లు చాలా ఉన్నాయి. మనకి జాయింట్ ఫ్యామిలీ ఉండడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఏంటి అని అంటే చిన్న ఏమేమి వచ్చినాయి, అన్నీ ఏమేమి కావాలో అన్నీ తెచ్చుకో. వచ్చిన ఒక్కరు అన్నీ తీసుకొచ్చు. చాక్లెట్స్, బిస్కెట్స్ కానీ బ్రెడ్, ఫ్రూట్స్. చిన్న నీకు ఒక ఇన్సిడెంట్ గుర్తుందా? ఎప్పుడు అంటే నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నా అనుకుంటా. నేను ఏమంటారు హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు ఏమైందంటే నీకేమో అయింది, చిన్న ఏమో హెల్త్ ఇష్యూ వల్ల. నీకోసం వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒకటి పట్టుకొచ్చారు. మా బిస్కెట్ ప్యాకెట్లు మస్తు పట్టుకొచ్చారు, మస్తు బిస్కెట్ ప్యాకెట్లు. అవన్నీ బిస్కెట్ ప్యాకెట్లు నేను తిన్నా. బిస్కెట్ ప్యాకెట్లు తిని గంట సేపు కడుపు టైట్ అయిపోయింది, దమ్ తినందుకు రాలేదు. నీ పక్క బెడ్ తింటే నన్ను కూడా అడ్మిట్ చేసుకుంటా. అప్పుడు చిన్న ఉన్నప్పుడు ఆల్మోస్ట్ నేను 1st, 2nd క్లాస్ ఉన్నా. వీడికి 1 year 2 years బేబీ. కాదు మంచిగానే. నేను 1st క్లాస్ అంటే ఏజ్ ఎంత ఉంటుంది, మేబీ ఆడు 4 years 3 years చైల్డ్ ఉండే. మంచిగానే ఉండే. వీడి కోసం తీసుకొచ్చారు, మనం తిన్నాం. అప్పుడు దగ్గర 7 or 8 years ఉండే. నేను అప్పుడు తింటూనే ఉన్నా. తిన్న తర్వాత మస్తు కడుపు టైట్ అయిపోయింది. నేను మమ్మీ కడుపు నొప్పి అంటే నన్ను పక్క బెడ్ మీద అడ్మిట్ చేసి అట్లా అయింది అప్పుడు సిచ్యువేషన్. ఇప్పుడు కూడా అంతే ఉన్నది. నీకు తెచ్చిర్రు, నేను తింటున్నా.
ఇది కథ. కొబ్బరి బొండాలు, బిస్కెట్ ప్యాకెట్లు ఈ చాక్లెట్ కుర్కురేలు వాళ్ళు తెచ్చిర్రా పిన్ని. పేషెంట్ కి తెచ్చినట్లేదు, డాక్టర్ కూడా అన్ని తినమన్నాడు అని చాక్లెట్లు బిస్కెట్లు అందరూ. నాకు ఇష్టం కదా చాక్లెట్. ఓ చాక్లెట్ బాయ్ కదా. నేను వీడియో ఎట్లా వచ్చింది? అలాగే అదే మీరు చెప్పండి నేను వీడియో ఎలా వచ్చిందో. నేను వీడియో చాలా మా వాళ్ళు అయితే బాగా నవ్వుకున్నా అన్నారు. అసలు ఇటు పండుకోకపోతే మా వాళ్ళ రియాక్షన్ తీసుకుంటుండే. మా వాళ్ళు అందరు వచ్చిర్రు, అక్క చెల్లెళ్ళు, మా పిన్ని పెద్దమ్మలు, మా మమ్మీ వాళ్ళ అక్క చెల్లెళ్ళు అందరు వచ్చిర్రు మా ఇంట్లోకి. అలా ఒక్కసారి రియాక్షన్ వీడియో తీసుకునేది ఉండే. నెక్స్ట్ టైం డెఫినెట్గా వాళ్ళందరితో కలిసినప్పుడు రియాక్షన్ వీడియో తీసుకుందాం మా వాళ్ళందరిది. ఎందుకంటే వాళ్ళు తెలియకుండానే వీడియోస్ అన్ని చూస్తారు, లైక్ చేస్తారు, వచ్చిన తర్వాత చెప్తారు. బట్ మనం కూడా తెలుసుకోవాలి అలా. నాకేమైతుందంటే చెప్పు ఒక అర్ధ గంట ఫుల్ నాకు ఏం కావాలి అన్నట్టు లేస్తున్నా. ఆ అర్ధ గంటలు వీడియో తీస్తున్నా. ఇట్లా మళ్ళీ అర్ధ గంట అయిందో లేదో ఇట్లా వచ్చా పేషెంట్ కోమా లెక్క వచ్చా అనుకుంటాం. అది మళ్ళీ ఇది పండుకున్నాడు అర్ధ గంట కాదు, ఎక్కసేపు పండుకో నెత్తిన వస్తుంది అని చెప్పిండు అనెస్టేషియా. అది నువ్వు ఇట్లా ఊపిల్లి వేసినా కానీ నెత్తిన వస్తుంది, మళ్ళా చెప్పినట్టు అవుతుంది. ఆ రోజు లేకుండా కానీ ఇప్పుడు కూర్చుంటే కదా నచ్చరు వస్తుంది. అదే అనెస్థీషియా డోస్ అంతా తగ్గుతుంది కాబట్టి ఈ సిమ్టమ్స్ అనేటివి కామన్ ఇక. సో బెటర్ ఇక కేర్, కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఒక 10 days. ఇది సెకండ్ డే అంతే, డిశ్చార్జ్ అయిన 8 days. బయటకా ఏడిపోతురా? బర్త్డే దావత్ ఉంది 31st. దావత్ డాక్టర్ కి అడుగు. దావత్ డాక్టర్ కి పడతావు నువ్వు దావత్ పోతే. సో గైస్ ఇక ఇట్లా జరుగుతుంది. అప్పుడే లేస్తున్నా, అప్పుడే వండుకుంటున్నా. కాబట్టి గెట్ వెల్ సూన్ మై సెల్ఫ్. ఈ వ్లాగ్కి మాత్రం ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.